స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం మరొకసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రభురాత్రి భోజనం అనే వాక్యంలో ఉంది. ప్రభురాత్రి భోజనం అనే వాక్యంలో ఉన్నప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, రాత్రి పూట భోజనం ఇది. దేవుని స్తోత్రం. ప్రపంచమంతా కూడా వాళ్ళు మంచి పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్నింగ్ తీసుకుంటారు, లేకపోతే ఫస్ట్ వీక్లో మార్నింగే తీసుకుంటారు. ఈ ప్రభురాత్రి భోజనం పేరుకు ప్రభురాత్రి భోజనం అంటారు, కానీ తీసుకునేది మాత్రము మార్నింగ్ తీసుకుంటారు, మధ్యాహ్నం తీసుకుంటారు, ఒక మధ్యాహ్న భోజనం లాగా తీసుకుంటారు. కానీ బైబిల్ ఆ రీతిగా లేదు. నిజమేనా? కనుక వీళ్ళారు గమనించండి, మనము ప్రభురాత్రి భోజనం అనేది ఒక మంచి ప్రత్యక్ష దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయాలు మనం ఆలోచించాలి. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కమ్యూనియన్ అనే వర్తమానం ఉంది, సహవాసం. వింటున్నారా? సహవాసం అనే వర్తమానంలో వచ్చి కొన్ని విషయాలు నిమిత్తం మాట్లాడి కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు, ప్రభుత్వ ద్వారా దేవుడు అంటాడు, ఏమంటాడంటే మనము సర్వస్వము దేవునికి మొట్టమొదట ఇవ్వవలసిన వారమై ఉన్నాం అంటాడు. ఆమేన్. అంటే అర్థమైందా మీకు? అయితే మా ఇంట్లో డబ్బులని అడుగుతాడు దేవుడు అనుకుంటున్నారేంటి? కాదు కాదు కాదు, డబ్బులు కాదు దేవునికి కావాల్సిన, నువ్వే కావాలా కదా. అవునండి, నువ్వు ఫస్ట్ దేవునికి కావాలా, నిన్ను నువ్వు దేవునికి ఇచ్చేసుకోవాలా కదా. దేవుళ్ళు నువ్వు భాగం కావాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు దేవునికి ఇచ్చేసుకోవాలా. అంటే దేవునికి ఇచ్చేసుకోకుండా దేవునికి దూరంగా వండుకుంటా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటావా? అర్థమైందా? అందుకనే దేవుని ప్రవక్త అన్నాడు, మొట్టమొదటిలో ఏం చేయాలంటే నీ సర్వస్వము దేవునికి ఇవ్వవలసిన వాడవై ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఎందుకంటే దేవుని సంకల్పం ఎలా ఉన్నదో మీకు తెలుసా? దేవుని సంకల్పం ఏంటంటే తాను ఏర్పరుచుకున్న పిల్లలు అనేవారు తనలాగా ఉండాలని కోరుతాడు. ఆయన తన వలె ఉండవాలని దేవుడు కోరుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గమనించండి, దేవుని దృష్టిలో ఒక దినం ఎన్ని సంవత్సరాలు అండి? తెలుసు కదా, ఎన్ని సంవత్సరాలు ఒక దినము. దేవుడు ఎన్ని దినాలు చేశాడు సృష్టిని? ఎన్ని దినాలు చేశాడు? 7 దినాలు చేశాడా? అంటే 8వ దినమున విశ్రమించాడా? చూడండి, హల్లెలూయా. రోజు 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 పెరుగుతుంది, వయసు పెరుగుతుంది, ఏజ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. ఆత్మీయంగా మాత్రం చాలా తగ్గిపోయిన స్థితిలో మనం ఉండొద్దు. రోజు పెరుగుతున్నాడు, ఆత్మీయంగా మనం ఇంకా ఎదగాల. అవునండి. అందుకని చూడండి, ఒక దినము దేవుని దృష్టిలో నిజమేనా? అవునండి, 1000 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఒక మనిషి మరి 70 సంవత్సరాలు బ్రతికితే దేవుని విషయం ఉన్నట్టు అది కొన్ని నిమిషాలేనట. ఒక మనిషి 70 సంవత్సరాలు బతికాడు అనుకో, కానీ దేవుని దృష్టిలో అది ఎన్ని నిమిషాలు? లిమిట్ కొన్ని నిమిషాలే. హల్లెలూయా. ఒక 40 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి, 40 సంవత్సరాలు అంటే మనం కన్ను కన్ను తెరుస్తాం, తెరవగానే అయిపోయింది. ఏంటిది? 40 years ఓవర్. దేవుని దృష్టిలో ఇదంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని సంకల్పం అది. ఆయనకు సమయం లేదు, ఆయనే నిత్యుడు కదా. సమయము అంతా కూడా ఆయన చేతిలోనే ఉంది.
ఏది అయినా ఆయన చేతిలోనే ఉంది. సమస్తమంతా కూడా ఆయన మూలంగానే జరిగింది, కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే చూడండి, పౌలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? మనం చదువుకున్న 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు చూడండి. జ్ఞాపకార్థం చేసుకోండి అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన. ఆ మాట చదువుతారా? 11వ అధ్యాయము చూడండి, చదవండి. అక్కడ ఆయన మాట్లాడుతూ చూడండి. 23 వచనం 23 వచనం. ఆ 24 వచనం. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమని చెప్పాను. ఆమేన్. ప్రభురాత్రి భోజనము జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. పౌలు ఎవరు తెలుసా మీకు బైబిల్లో? పౌలు ఎవరు? ఎడు చూడండి, ఎడు చూడండి, ఎడు చూడండి. హల్లెలూయా. పౌలు ఎవరు? అవును, దేవుడికి స్తోత్రం. ఆమేన్. కొత్త నిబంధనకు ప్రవక్త, అంటే మొదటి సంఘకాలానికి ప్రవక్త. హల్లెలూయా. అయితే పాత నిబంధనలకు ప్రవక్త ఉన్నాడు. పాత నిబంధనలు ఉన్న ప్రవక్త అంటే పెద్ద ప్రవక్త అంటే మనకు గుర్తుకు రావాలా? ఎవరు? ఐగుప్తులను ఇజ్రాయెల్ నడిపించింది ఏ ప్రవక్త? మోషేనా? హల్లెలూయా. ఐగుప్తులో దేవుని ప్రజలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవుడు వారి మొర విన్నాడు. మొర విన్న తర్వాత దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసినాడు. ఆ ప్రవక్తనే మోషే. ఆమేన్, హల్లెలూయా. మీరు కనుక ఇది పాత నిబంధనలోని వాక్యం మనం చూడగలిగితే నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయము ఒకసారి తీయగలిగితే చూద్దాం. చదవండి ఒకసారి. చదువుతారా? దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే అహరోనులు వాళ్ళు ఎక్కడున్నారట? ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడని యెహోవాతో మాట్లాడుతున్నాడు, సెలవిచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? ఈ మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? మీకు మొదటిది. చూడండి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇది సంవత్సరం మొదటి నెల అని చెప్తాడు ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సరే, మీరు ఈ వాక్యం అంతా మీరు తర్వాత చదవండి. అయితే మనము ఒకసారి 34 వచనం చదువుదాం. 34 వచనం చూడండి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పీసుకు తొట్లతో దానిని మూటగొట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మోషే
ఆ, 5 కాండాలు బైబిల్లో. ఎన్ని కాండాలు ఉన్నాయి? మోషే రాసిన కాండాలు 5 కాండాలైనా దేవుని స్తోత్రం. 5 గ్రంథాలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, గమనించండి. అయితే ఇవన్నీ కూడా మోషే ఎట్లా రాసిండట తెలుసా? దేవుని యొక్క ఆవేశంతో రాసిండట. ఆత్మ చేత 5 గ్రంథాలు రాశాడు ఆయన, 5 కాండాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందుకంటే మోషే అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఇది రాసిండట. అరణ్యంలో ఉండి ఈ 5 కాండాలు రాశాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్లాగే పౌలు కూడా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అరణ్యంలోకి పోయిండట, ఎడారులోకి పోయిండట. పౌలు కూడా దేవుని నుండి ప్రేరణ పొందుకున్నాడు, ఆత్మీయ ప్రేరణ పొందుకొని. చూడండి, పాత నిబంధనలో మాదిరిని కొత్త నిబంధనలో ఆయన సంఘముకు ఆయన అన్వయించాడు. ఆమేన్. పాత నిబంధనలో మాదిరిగాను. మీరు గమనించండి, ఇప్పుడు కూడా పాత నిబంధన ఎప్పుడు ఛాయగానే ఉంటుంది. నిజమేనా? ఛాయ అంటే నీడ. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? అవునండి. మోషే ఇజ్రాయేలు నడిపిస్తున్నప్పుడు వారికి దేవుడు విడుదల ఇచ్చాడు. నిజమేనా? ఎందుకంటే అక్కడ ఉన్న రాజు పంపిస్తానని పంపించలేదు, అసలు పంపించలేదు. సమయం వచ్చింది, దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఆమేన్. ఈ విషయాలన్నీ నిర్గమకాండము 12వ అధ్యాయంలో చెప్పబడతాయి. చూడండి, గమనించండి. అయితే వారు తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞాపకార్థంగా ఒక బలి అర్పణ, గొర్రె పిల్లను వాళ్ళు ఏం చేస్తున్నారు? బలిగా అర్పించుకున్నారు. నిజమేనా? మీరు పాత నిబంధనలో చదివితే మీకు అర్థమవుతాయి. చూడండి, గమనించండి పిల్లరా. అయితే అది ఒక్కసారి వాళ్ళు ఆ గొర్రె పిల్లను వారు బలిగా అర్పించారు. అక్కడ వింటున్నారా? ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చినప్పుడు వారు ఈ గొర్రె పిల్లను వారు బలిగా అర్పించారు ఒకసారి. కానీ ఇప్పుడు దాన్ని యుగములన్నిటిలోనూ కూడా ఒక జ్ఞాపకార్థంగా మనం చేస్తున్నాం. ఎవరి ద్వారా? కొత్త నిబంధనకు ప్రవక్త పౌలు ద్వారా. హల్లెలూయా. ఈ మాటలను ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. నిజమేనా? హల్లెలూయా. కనుక అయితే వారు ఒక్కసారి చేశారు. మీరు గమనించండి, వారు ఎప్పుడు బలి ఇచ్చారు? పాతని ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో వారు బయటకు వచ్చిన తర్వాత, అంటే తన పిల్లలను ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన తర్వాత వారు బలి అర్పణగా గొర్రె పిల్లను బలిగా సమర్పించారు. అంటున్నారా? నిద్రపోతున్నారా? హల్లెలూయా. అంటున్నారా? హల్లెలూయా. అది దేవుని పోగుతూ ఉంటాడు. ఈ మాటలు చూడండి. ఎందుకంటే వారు బయటికి వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళు ఇచ్చారు. కానీ మనము ఇప్పుడైతే మరి దీన్ని ఒకసారి మనం తీసుకోవట్లేదు. ఇట్ విల్ బి కంటిన్యూడ్ కదా, కంటిన్యూగా తీసుకుంటున్నాం. ఇది మరొకసారి ఇచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, గమనించండి. అయితే పిల్లరా, మరి ప్రభు రాత్రి భోజనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రవక్త ఏమంటాడు? ఈ కమ్యూనియన్ సహవాసం అనే వర్తమానంలో ఏమంటారు అంటే 3 దైవిక కార్యములు అని చెప్తాడు ఆయన. నిజమేనా? ఏంటిదంటే సహవాసం ఒకటి, తర్వాత పాదములు కడుగుట, తర్వాత నిజమైన బ్యాప్టిజం పొందుకోవడం. నీటి బ్యాప్టిజం కాదు, మనకు కావాల్సింది ఆత్మీయ బ్యాప్టిజం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన నీటి బ్యాప్టిజం గురించి కూడా ఆయన ప్రవక్త మాట్లాడతారు. ఎందుకంటే దేవుడు నేను రక్షించింది నీటి బ్యాప్టిజం ద్వారా కాదు, కానీ రక్తము ద్వారా రక్షించాడు ఆయన. రక్తము ద్వారా. ఎందుకంటే ఆయన బలి అయ్యాడు నీ కోసము. దేవుడే మానవుడిగా వచ్చి శిలువ పైన నీ కొరకు బలియాకంగా తను తాను సమర్పించుకున్నాడు. నిజమేనా? వింటున్నారా? అప్పుడు ఆ రక్తము ద్వారా నీకు విమోచన ఇచ్చాడు ఆయన.
నీ పాపములని తీసివేశాడు. ఇది లోపల ఆత్మీయంగా జరిగే కార్యం ఇది. హల్లెలూయా. కానీ భౌతికంగా జరిగే చూపించే కార్యం ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్టిజం అనేది బాహ్యంగా చూపించే కార్యం. అది అర్థమవుతామని చెప్పండి. బాహ్యంగా మనం చూపెడుతున్నాం. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు అనేది బయటికి కనిపించేది కాదు. అది నిజమేనా? రక్తం ద్వారా కడగబడేది అని ఎట్లా కనబడుతుంది? అది ఆత్మ సంబంధమైంది. నీకు రక్తం కడుగుతున్నట్టు కనబడుతుందా? అది ఆత్మీయ కార్యం. అది రక్తము ద్వారా జరిగే కార్యం ఆత్మీయ కార్యమైనప్పుడు బాహ్యంగా నువ్వు చూపించవలసిన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్టిజం అనేది బాహ్యంగా నువ్వు చూపించే కార్యం. అది హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు రాత్రి భోజనము నువ్వు తీసుకున్న దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన జన్మం పొందుకోవడం, తర్వాత నూతనంగా జీవించడం, తర్వాత దేవునిలో భాగంగా జీవించడం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, దేవునిలో భాగంగా జీవించడం అంటే దేవునిలో నువ్వు ఏకమైపోవడం. దేవునిలో భాగమైనప్పుడు మాకు ఏ ఆలోచనలు వస్తాయి? దేవుని ఆలోచనలు వస్తాయి కదా. మన ఆలోచనలు ఉండవు, మన ఆలోచనలు రావు, కానీ దేవుని ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా. చూడండి, గమనించండి. అందుకని ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే నీవు మనమందరం కలిసి ప్రభువును మనలోనికి తీసుకుంటామో పొందుకుంటామో, చూడండి, అప్పుడు మాత్రమే వాక్యము ద్వారా జీవిస్తాం. ఆమేన్. ఆయన ద్వారా జీవిస్తాం. వాక్యమును బట్టి ఆయన ద్వారా జీవిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాడు, జాగ్రత్తనండి. నేను క్రైస్తవుని కదండి అని అనుకొని దాన్ని తేలికగా నువ్వు భావించి ప్రభురాత్రి భోజనములో నువ్వు పాల్గొనకూడదు. ప్రవక్త మాట ఇది. హల్లెలూయా. నువ్వు అనుకుంటావట, ఏమనుకుంటావట? నేను క్రైస్తవునే కదండి, క్రైస్తవునే, నేను ఏ తప్పులు చెప్తాను, ఎవరిని తిడతలేను కదా, ఎవరిని ఏమంటలేను, నేను క్రైస్తవం. అది కాదు కావాల్సింది. ఇక్కడ లోకస్తులు కూడా మంచి వాళ్ళు ఉంటారు, తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది డిఫరెంట్. ఇది నువ్వు మంచిగా నీకు మంచిగా ఉంటే కాదు, వాక్యం లేకుండా ఎట్లా మంచిగా అవుతావు? నిజమేనా? అందుకని ఒక క్రైస్తవుడు ఇట్లా అనుకుంటాడు కనుక చూడండి, తేలిక తీసుకుంటాడట. తేలికగా ఏనే క్రైస్తవుని ఏమవుతుందండి వాళ్ళకంటే ఫస్ట్ నేను అన్నిట్లో నేనే ముందుంటా, నేను దశమభాగం ఇస్తాను. దశమభాగం ఇయ్యగానే కాదు, దశమభాగం ఇయ్యాలా, అది దేవుని వాక్యం. అది ఇయ్యకపోతే కూడా కష్టమే, మరి జాగ్రత్త. హల్లెలూయా. దశమభాగం ఇయ్యని వాళ్ళు ఉంటే జాగ్రత్త, ఎందుకంటే దశమభాగం ఇయ్యడం అనేది దేవుని వాక్యం. అది నువ్వు ఇస్తలేవు అంటే వాక్యం పోయినట్టే. వాక్యం కదా దేవుని మాట. దేవుని మాట నువ్వు చేయనట్టు లెక్క. నువ్వు 99.9 సరిగా ఉన్నా కానీ అది చేయకపోతే తప్పది. అది కూడా నువ్వు, అది యోగ్యత కూడా అదొక భాగం. అది అయితే చూడండి, గమనించండి, అది తేలిగ్గా తీసుకుంటారట. చూడండి, తేలిగ్గా తీసుకుని ప్రభురాత్రి భోజనం ఎందుకు పాల్గొనవద్దు అని అనుకుంటాడు. అనుకొని అందులో చేయి వేస్తారట. కానీ అతను అపరాధి అయిపోతున్నాడు. అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లలు గమనించండి. యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందినంత మాత్రాన, పొంది ఉన్నాను చెప్పుకున్నంత మాత్రాన దేవునికి మహిమ రాదు. ఈ మాట మీకు అర్థమైందా? మీరందరూ చెప్పవచ్చు, ఈయన కంటే ముందు నేనే యేసుక్రీస్తు బాప్టిజం పొందుకుంటే దేవునికి మహిమ వస్తుందా? ఎప్పుడు వస్తుంది మహిమ? నేను ఫస్ట్ తీసుకున్నానండి, ఎంత 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయితే లాభం ఏందండి? 50 సంవత్సరాలు తీసుకున్నా జీవితమే లేదా కదా, లాభం లేదు. అందుకని ఇక్కడ అన్నాడు ఆయన, పొందుకున్నాను అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన యేసు ప్రభుకి మహిమ రాదు. కానీ
బాప్సం పొందుకున్నామని చెప్పుకునే నువ్వు ఎట్లా అంటే పైకి ఒకటి అట లోపల ఇంకొకటి, పైకి ఒకటి చేస్తున్నావు, లోపల ఇంకోటి కలిగి ఉన్నావు. అర్థం కాలే? అర్థమైందా మీకు? అవునండి. రావడము భక్తులాగానే కావచ్చు, బయట జీవించడం ఇంకో రకంగా ఉంటుంది. చెప్పడము ఒక తీరు, చేయడం ఒక తీరు. నిజమేనా? హల్లెలూయా. కనుక గమనించండి. కనుక దేవుని బిడ్డలారా, పైకి ఒకటి చేసుకుంటా లోపల ఒకటి కలిగి ఉండి అట్లా చేస్తే తప్పు కదా? తప్పు కదా? తప్పు నర. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు ఈ చివరి సమయంలో మనకు వర్తమానం ఇచ్చాడు. ఆమె చెప్తారా? వింటున్నారా? దేవుడు చివరి సమయంలో మనకు వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానము దేవుని చేత అభిషేకించబడింది, దేవుని చేత రుజువు చేయబడింది, దేవునితో ఎత్తి చూపబడింది. ఇప్పుడు మనము తప్పక ఎలా ఉండాలంటే భక్తి, విశ్వాసము, వాక్యము, మర్యాదలతో, చూడండి, ప్రేమతో, మరి హృదయము, పరిపూర్ణమైన హృదయంతో దేవుని కలిగి జీవించాలి, మరియు ఆత్మతో జీవించాలి. చూడండి, ఆత్మతో జీవిస్తూ ఆయన యొద్దకు రావాలి. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ప్రవక్త. ఏం చెప్తారంటే, నేను ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఏం కోరుకుంటాను? నేను కాబోయే పెళ్లి చేసుకునే ఆ వధువు ఎలా ఉండాలని కోరుకుంటాను? ఎలా ఉండాలని కోరుకుంటారు? ఒక యవనస్తుడు చేసుకోబోయే వధువుని ఎలా ఉండాలని కోరుకుంటాడు? మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. వినబడుతుందా? మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. చూడండి, ఒక భార్య కొరకు వెతుకుతున్నాను అనుకోండి, నేను ఆమె పరిపూర్ణమైనదిగా ఉండాలి, నిజమైన క్రైస్తవరాలుగా ఉండాలి. చూడండి, చక్కని ప్రేమ కలిగి ఉండాలి, చక్కని స్త్రీగా ఉండాలి. ఇవన్నీ ఆమెలో ఉన్నప్పుడు ఆమెలో నాకు నమ్మకం కలుగుతుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. చూడండి, అయితే మరి ఆమె ఎలా ఉండాలంటే ఆమె నన్ను స్వీకరించాలి. అర్థమవుతుందా? ఆమె నాలాగా ఆమె కూడా అనుకోవాలి. ఆమేన్. ఆమె నన్ను స్వీకరించాలి, నేను ఆమెను స్వీకరించాలి. చూడండి, అర్థమవుతుందా? ఎటున్నారా? వాక్య విషయంలో జీవించే క్రైస్తవుడు, క్రైస్తవురాలు, వధువు అదే స్థితిలో ఉండాలి. ఆమేన్. అవునండి, మనం ఆ స్థితిలో ఉండాలి. ఎందుకంటే వరుడు ఆయన కదా ఆయనకు ఎలా ఉండాలి? ఆయన మెచ్చుకునే విధంగా మనం ఉండాలా. ఆమేన్. వర్తమాన విషయంలో మనం అదే రీతిగా ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఎందుకంటే ప్రభురాత్రి భోజనము విషయంలో అందరూ పాల్గొనడము మంచిదే, కానీ పాల్గొనకంటే ముందు ఆయన కొరకు జీవించడం మంచిది. ఆమేన్. చూడండి, తీసుకుంటున్నావు, తీసుకునే ముందు అసలు నువ్వు ప్రత్యక్షత కలిగి నువ్వు ఆలోచించాలా. దాన్నే ఇంతకుముందు మనం అనుకున్నాం, ఇంత వర్తమానంలో దాన్ని ఏమనుకున్నాం? ఇంతకుముందు వర్తమానంలో ఏమనుకున్నాం? వివేచన అనుకున్నాం. దేవుని స్తోత్రం. వివేచించుకోవడం అనేది అనుకున్నాం. ఇక్కడ అంటున్నాడు, చూడండి, ఆయన అన్నాడు, ఎందుకంటే ప్రత్యక్షత అన్నాడు ఆయన ఇక్కడ. ఆ ప్రత్యక్షత అనేది నువ్వు కలిగి ఉండాలి. ప్రత్యక్షత ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా పేతురు యేసు ప్రభువుని ఏమనుకున్నాడంటే లోకం అనుకోలేదు, తన శిష్యులు కూడా అందరికీ అది అర్థం కాలేదు, కానీ పేతురు ఒక్కడి మాత్రం అర్థమైంది. ఆయన ఏమై ఉన్నాడో అర్థమైంది. ఎట్లా అర్థమైంది? ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏమై ఉన్నాడో అర్థమైంది.
ఆమేన్. అట్లాగే ప్రత్యక్షత కనుక నీకుంటే నువ్వు ప్రభురాత్రి భోజనం ఏంటిది, ఎందుకు తీసుకుంటున్నావు అనేది నీకు అర్థమవుతుంది. దేని యోగ్యత నీకున్నదా అనేది నీకు అర్థమవుతుంది. తీసుకునే రీతిగా ఎందుకోసం తీసుకుంటున్నావు అది కూడా నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకనే నీవు నేను మనం అందరం కూడా ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్షత కలిగి ఉంటే ఆయనలో భాగమై ఉన్నాం. ఆయనలో భాగమై ఉన్నప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రవక్త చెప్పాడు. ఏంటిది? ఒక వధువు ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఎప్పుడే మర్చిపోయారా? హల్లెలూయా. ఏమన్నాడు? పరిపూర్ణమైనదిగా ఉండాలి, నిజమైన క్రైస్తవురాలుగా ఉండాలి, చక్కని స్త్రీగా ఉండాలి, లోకరీతి చక్కని కాదు, ఆత్మీయంగా అందంగా ఉండాలి. ఆమేన్. ఇవన్నీ కూడా ఆమెలో ఉండాలి. మళ్ళీ ఆయనను స్వీకరించాలి. చెప్పుకోవడం కానీ స్వీకరించే జీవితం ఉండాలా. నా దేవుడు గొప్పవాడు అంటే గొప్పవాడు రేపటిదాకా చెప్పు, లాభం ఏంది? ఆయన పొట్టమొట్టం చేర్చుకో, నువ్వు కలిగి ఉండు. కలిగి ఉంటేనే అనుభవం వస్తుంది, కలిగి ఉంటేనే సాక్ష్యం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఇదే కొరింథీ 11:23 ఆయన ఏమన్నాడు? ఇది మనం చదువుకున్నాం. అదే మాట ఒకసారి చదువుదాం. 11:23 ఇంతకుముందు మనం మాట చదువుకున్నాం. మళ్ళీ చదువుదాం. 11:23 ఏం చెప్తున్నది? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితినే. ఈ మాట ఎవరంటున్నారు? మీరు ఇక్కడ ఉన్నారా? ఈ మాట ఎవరన్నారు? పరిశుద్ధుడైన పౌలు మొదటి సంఘాలని ప్రవక్త. ఆయన ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఆమేన్ అని చెప్తూ ఉన్నాడు. చూడండి, అది శరీరం. ఆయన అనలేదా నా శరీరము తిని అన్నాడు ఆయన. అది క్రీస్తు శరీరం. అది దేవుని స్తోత్రం. అయితే ఏమైంది చూడండి, అది నలుగుట్టబడింది. నిజమేనా? నలుగుట్టబడింది అని చెప్తున్నాడు ఆయన. ముప్పై 24 వచ్చిన 24 వచ్చిన చూడండి. దాన్ని విరిచి ఇది మీ కొరకైన విరువబడిన శరీరం. చూడండి, విరువబడిన శరీరం ఎవరు? క్రీస్తు శరీరం. అర్థం కాలేదా? నలుగొట్టబడిన శరీరం దేనికోసం? అది మన కోసమే. నలుగొట్టబడ్డాడు ఆయన. హల్లెలూయా. చూడండి, శిలువ పైన మరణం పొందాడు మన కోసమే. అర్థమైందా? అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆమేన్. 25వ వచనం ఒకసారి చదువుదాం. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర చూడండి, ఈ పాత్ర గురించి ఆయన మాట్లాడుతున్నాడు, రక్తం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అది మనము తినేటప్పుడు తాగేటప్పుడు ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. తినేటప్పుడు త్రాగేటప్పుడు. నిజమేనా? ఆమేన్. చూడండి, నీవు ప్రభురాత్రి భోజనం తీసుకొని క్రైస్తవునిగా జీవించనిచో ఏమవుతావు? ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నావు, తీసుకున్నావు, కానీ జీవించకపోతే అపరాధివి. అర్థమైందా? బైబిల్ లేదన్నమాట. అవునండి, అనేకులు తీసుకొని ఏం చేస్తున్నారు? చూడండి మాట, అదే మాట మాట్లాడుతున్నాడా.
కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభుకి రొట్టె తినును లేక ఆయన పాత్రలోని త్రాగున వాడు ఏమవుతున్నాడు అంటే అపరాధి అవుతున్నాడు. చూడండి, అపరాధం చేసినోడు అవుతున్నాడు. తెలిసి ఆయన మొట్టమొదటిగా చెప్తున్నాడు, వివేచించుకోమని చెప్తున్నాడు. వివేచించుకుంటే తప్పంటే తప్పుగానే ఉంచు, సరిగా లేకపోతే సరిగా లేనట్టుగానే ఉండు, సరిగా ఉన్నట్టుగా ఉండకు. దాని అర్థం నిజమేనా? సరిగా లేకపోతే లేనట్టుగానే ఉండు, సరిగా లేకుండా సరి అయినట్టుగా ఉన్నట్టు నటించవద్దు. నటించడం చాలా మంచిది కాదు. నిజమేనా? అర్థమైందా? హల్లెలూయా. చూడండి, గమనించండి. అందుకనే దానికోసము నువ్వు జీవించడం లేదు. ప్రభు రాత్రి భోజనం అట చేసినావు, తీసుకున్నావు, వివేచన లేకుండా తీసుకున్నావు, అపరాధం అయిపోయినావు. దానికి ఇంకా శాపం ఏంది? తర్వాత శాపం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి శాపం అంటే నీకు రోగాలు, అనేకమైన రోగాలు వస్తాయి. ఇటు చూడండి, వివేచన లేకుండా తీసుకుంటే అనేకమైన రోగాలు వస్తాయి. తర్వాత బలహీనంగా అయిపోతావు. తర్వాత చివరికి నిద్రిస్తావు, అంటే మరణిస్తావు. అక్కడ దాకా పోతుందండి. కనుక మనం ఏం చేయాలంటే అందులో చేయి వేయకముందే మనం వివేచించుకోవాలి, పరీక్షించుకోవాలి, ఆలోచించాలా, సరి చేసుకోవాలా. అర్థమైందా? హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే కమ్యూనియన్ లేకపోతే ప్రభురాత్రి భోజనంలో నువ్వు ఉన్నావంటే నువ్వు అందులో చేయి వేస్తున్నప్పుడు నేను ఎంతగా పరీక్షించుకోవాలో ఆ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మనల్ని సరి చేసుకోవాలా. అర్థమైందా? లేకపోతే అయోగ్యంగా ఉంటే మాత్రము శాపం వస్తుంది, లేకపోతే అనేకమైన రోగాలు వస్తాయి, లేకపోతే జీవితం అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా తప్పు కాదు. నిజమేనా? దేవుడు ఆ మాటలు చెప్తున్నాడు, పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, పౌల్లో ఉండి మాట్లాడుతున్నాడు. కనుక ఈ సాయంకాలం రాత్రి మనం గమనిస్తాం. ఎందుకంటే కొద్ది నిమిషాల్లో ప్రభు రాత్రి భోజనాలకు మనం వెళ్తున్నాం కనుక ఒకసారి మనం జాగ్రత్తగా వివేచించుకుంటాం, మనల్ని మనం పరీక్షించుకుంటాం. ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవునితో సహవాసం అంటే ఏంటిది? మాట్లాడుట. దేవునితో మాట్లాడదాం, అడుగుదాం. అయ్యా, ఈ తప్పు ఉంటే తప్పును ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఇక నుంచి సరిగా ఉంటేనే కదా అందులో చేవేయమన్నాడు. మరి యోగ్యత ఉంటున్నాయి. దేవునితో మాట్లాడదాం. వింటున్నారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాలం, ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేద్దాం.